మాస శివరాత్రిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో గురువారం శ్రీ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణాన్ని దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతి, గంగాదేవి, శివుడు, చండీశ్వరుడు ఉత్సవ విగ్రహాలకు నూతన వస్త్రములు అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై శాస్త్రోక్తంగా కళ్యాణ తంతు నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో గురువారం శ్రీ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణాన్ని దేవాలయ అర్చకులు బట్టారాం వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతి, గంగాదేవి, శివుడు, చండీశ్వరుడు ఉత్సవ విగ్రహాలకు నూతన వస్త్రములు అలంకరించి ప్రత్యేక ఏర్పాటు చేసిన మండపంపై శాస్త్రోక్తంగా కళ్యాణ తంతు నిర్వహించారు. అంతకుముందు మూల విరాట్ శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని ఆశాంతం తిలకించారు. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులు బ్రాహ్మణపల్లి మురళీధర్ మాట్లాడుతూ 2026 ఆంగ్ల సంవత్సరం నుండి ప్రతి నెల మాస శివరాత్రి రోజున ఉదయం 10 గంటలకు శ్రీ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెళ్లి కాని యువతి యువకులు ఈ కళ్యాణంలో పాల్గొన్నట్లయితే శీఘ్రముగా కళ్యాణము జరిగి ఒక ఇంటి వారు అవుతారని తెలిపారు. కళ్యాణ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ గౌరవ అధ్యక్షులు నూక వెంకటేశం, గుప్త ప్రధాన కార్యదర్శి పబ్బ ప్రకాష్ రావు, కోశాధికారి కొత్త మల్లికార్జున్, ఉపాధ్యాయులు బెల్లితే అశోక్, సహాయ కార్యదర్శకులు దేవరశెట్టి సోమయ్య, యమ వెంకటేశ్వర్లు, కకిరేని పద్మ, అశోక లక్ష్మి, మొదుగు లక్ష్మిరెడ్డి, తెడ్ల పల్లవి, యామ వీరలక్ష్మి, కుక్కడపు కృష్ణమూర్తి, వరలక్ష్మి, కనకరత్నం, దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.